హాయ్ బ్రో. నమస్తే బ్రో. ఇప్పుడే మనకి ఒక ట్రైలర్ వచ్చింది శివకార్తికేయన్ది, చూసారా? చూసా, బాగుంది. అయలాన్ అంట ట్రైలర్. ఏలియన్ ఎట్లుంది బ్రో? బాగుంది. ఎట్లా అనిపించింది? అంటే కొత్తగా ఒక డిఫరెంట్ ఉంది కదా, అంటే ఇప్పటి వరకు రాలేదు ఇలాంటి సబ్జెక్టు. నిజంగా రాలేదు. నాకు బాగా నచ్చింది అన్న ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడల్లా. నాకు ఏదో మంచి సినిమా మళ్ళీ రాబోతుంది, చాలా రోజులకి మంచి సినిమా చూడబోతున్నాము. మన ఇంతకుముందు హిందీలో ఒక సినిమా వచ్చింది, దాని పేరేంది, అమీర్ ఖాన్ చేసిన చూడు, అలాంటి టైప్లో ఈ సినిమా అనమాట. సో చాలా బాగుంది. కొంచెం ఏదో దేశభక్తితో ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఒక కంటెంట్. శివకార్తికేయన్ ఒక డైలాగ్ చెప్తారు కదా, మీరు మామూలుగా అమెరికానే ఏదో భూమిని అంతం చేయడానికి అక్కడికి కదా పోయేది, మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పి, మా దేశానికి ఎందుకు వచ్చారా. బాగుంది అది. డైలాగ్స్ కావచ్చు, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి అన్న. ఇంకొకటి ఫైట్స్ కొన్ని ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకొకటి ఫన్నీగా ఏలియన్ రావడము పోవడము, ఈయన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ పక్కన వచ్చి నిల్చోవడం, అంటే కూర్చోవడము, అది అంతా బాగుంది. సో ఫన్నీగా కొంచెం ఆ ఏలియనే విలనిజం చూపించింది. సో చాలా బాగా నచ్చింది నాకైతే. సో మూవీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది కూడా మన గుంటూరు కారం రోజే వస్తుంది, మరి 12th రోజే వస్తుంది. తమిళ నుంచి వస్తున్న మూవీ. అంటే శివకార్తికేయన్ మూవీ అంటే మనకి శివకార్తికేయన్ కూడా ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది కదా ఇక్కడ. సో అంటే అది కూడా మంచి థియేటర్లు ఎన్ని ఇచ్చారో తెలియదు కానీ మొత్తాన్ని థియేటర్లు ఇస్తే మంచి సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మరి 10 సినిమాలు ఉన్నాయి, 10 సినిమాలు ఏ సినిమా అంటే మనకు చాలా మంది, కొంతమంది ఎస్పెషల్గా సినిమా లవర్స్ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు అంటే రొటీన్ స్టోరీస్ కాకుండా ఇలాంటి కొన్ని డిఫరెంట్ స్టోరీస్, అంటే ఇప్పుడు లైక్ మన హనుమాన్ కావచ్చు, ఇప్పుడు వచ్చేది శివకార్తికేయ అయలాన్ కావచ్చు. సో ఇలాంటి మూవీస్ కోరుకుంటారు కదా, వాళ్ళ కోసం అంటే సపరేట్ బేస్ ఉంటుంది కాబట్టి థియేటర్స్ ఏమన్నా దొరికే అవకాశం ఉంటుందా? లేదు బ్రో, ఇప్పుడు నాకు తెలిసి థియేటర్లు లేవు. ఇప్పుడు ఎన్ని థియేటర్లను పెడతారు బ్రో? అంటే మనకి హనుమాన్కే 4 థియేటర్లు వచ్చినాయి మనకి హైదరాబాద్ మొత్తంలో కూడా. సో అలాంటిది అదే 12వ తారీఖు ఇప్పుడు శివకార్తికేయన్ మూవీ అంటే అసలు థియేటర్స్ ఇస్తారా ఇవ్వరా? అంటే ట్రైలర్ చూస్తే ఇచ్చే ఉంటారు బ్రో. ఒకటి రెండు అయితే పక్క ఇస్తారు. అది ఏదో మారుమూల ప్రాంతంలో ఏదో మూలకి ఇస్తారు, పటాన్చెరు గిటాన్చెరు ఇస్తారంటవా? అటు సైడ్ ఏమైనా ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు కదా, ఆ రోజు మహేష్ బాబు సినిమా ఉంటే కొంచెం కలెక్షన్ థియేటర్ అంతా కూడా మహేష్ బాబు థియేటర్ వాళ్ళదే ఉంటుంది. ఇంకొకటి మహేష్ బాబుకి ఫ్యాన్ బేస్ ఎక్కువ కదా ఇక్కడ. అవును. ఇప్పుడు సొంత గడ్డ మీద ఎట్లా ఉంటది, వేరేలా ఉంటుంది పంచాయతీ. అదే ఇప్పుడు సొంత సినిమా ఇంకొకటి హనుమాన్కే థియేటర్ 4 థియేటర్లు ఉన్నాయి. అవును. మరి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోండి. కానీ ట్రైలర్ మాత్రం ఒక డిఫరెంట్ కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. సో హోప్ మరి థియేటర్స్ దొరికి మంచి టాక్ వస్తే, అంటే ఫస్ట్ 2-3 డేస్ అట్లా మహేష్ బాబు ఆడుద్ది కాబట్టి తర్వాత సో లాంగ్ రన్లో ఏమన్నా ఆడితే ఆడొచ్చు. ట్రైలర్ అయితే బాగుంది, ఒకసారి చూడండి మీకు కూడా ఎట్లా అనిపించిందో. అంతే, ఇదన్నమాట మా పంచాయతీ ఈరోజు పంచాయతీ ముగిసింది.